హలో, నా పేరు ఫణిరాజ్ గోపాల్ నాయుడు, కలర్స్ అకాడమీ మేనేజింగ్ పార్ట్నర్ని. సో యూ కెన్ టేక్ మై నెంబర్ దిస్ 8885561777. మీకు ఏదైనా డౌట్స్ కానీ ఫర్దర్గా ఉంటే మీరు దానికి కాల్ చేయొచ్చు లేదా వాట్సాప్ చేయొచ్చు. ఈరోజు టాపిక్ వచ్చేసి ఆర్కిటెక్చర్ కోర్స్ అంటే ఏంటి, దానికి మనం ఎలా అప్లై చేసుకోవాలి, దానిలో సిలబస్ ఎలా ఉంటుంది, మనము దానికి మ్యాక్సిమం మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి, ప్లస్ నేను స్కోర్ చేసిన తర్వాత కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, దాని తర్వాత ఇండియాలో నేను ఎక్కడెక్కడ జాయిన్ అవ్వచ్చు, ఇది ఓవరాల్ గా విల్ డిస్కస్. ఫస్ట్ వచ్చేసి ఆర్కిటెక్చర్. సో ఆర్కిటెక్చర్ నథింగ్ బట్ ఏదైనా డ్రాయింగ్ వేసి దాన్ని టెక్చర్ మీన్స్ ఇంజనీరింగ్ తో మిక్సప్ చేసేది. సో ఆర్కిటెక్చర్ అనేది ఒకటే ఒక కోర్సు మన బ్రెయిన్ లో లెఫ్ట్ పార్ట్ రైట్ పార్ట్ రెండు యూజ్ చేస్తుంది. అంటే లెఫ్ట్ పార్ట్ ఈజ్ ఎ క్రియేటివ్, రైట్ పార్ట్ ఈజ్ ఎ టెక్నికల్ సైడ్. సో ఈ కోర్స్ అనేది రెండింటిని యూజ్ చేసుకుని ఇట్ విల్ గోస్ ఆన్. దట్స్ వాట్ వి కాల్ ఇట్ యాజ్ ఆర్ట్ కమ్ ఆర్టిస్ట్ విచ్ గోస్ విత్ టెక్నాలజీ. సో ఆర్కిటెక్చర్ బేసికలీ కమ్స్ ఇన్. ఈ ఆర్కిటెక్చర్ బ్యాచులర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అంటారు. దానిలో జాయిన్ అవ్వడం కోసం 2 ఎగ్జామ్స్ రాయాలి. అది కంపల్సరీ ఏమీ లేదు. నాటా అనేది మాత్రం కంపల్సరీగా రాయాలి. జేఈ బిఆర్క్ అని ఇంకొక ఆప్షన్, జేఈ పేపర్ 2 అని కూడా అంటారు. సో ఈ రెండిట్లో మీరు ఏదన్నా రాసుకోవచ్చు, కాలేజ్లో జాయిన్ అవ్వచ్చు. వాటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి, వాటికి ఉన్న మార్క్స్ ఏంటి, సిలబస్ ఎలా మారుతుంది, విల్ సీ ఇట్. సో ఫస్ట్ ఎగ్జామ్ ఆర్కిటెక్చర్ కి సంబంధించింది నాటా, నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్. ఇది 200 మార్కులకు ఉంటుంది. దాంట్లో ఈ ఇయర్ లో ఉన్న ప్యాటర్న్ ప్రకారం 120 మార్కులు వచ్చేసి ఆప్టిట్యూడ్ కి సంబంధించి, మిగతా 80 మార్కులు వచ్చి డ్రాయింగ్ సంబంధించి ఉంది. ఆ 80 మార్కుల డ్రాయింగ్ లో 25 మార్కులు 2 డైమెన్షనల్ కంపోజిషన్ కు ఉంటుంది, 25 మార్కులు 3 డైమెన్షనల్ కంపోజిషన్ కు ఉంటుంది, ఇంకొక 30 మార్కులు వచ్చేసి 3D వాళ్ళు ఒక ఫోమ్ తో తయారు చేసిన 3D మోడల్స్ ఇస్తే దాన్ని మనం ఒక థీమ్ వాళ్ళు ఇచ్చిన ప్రకారం మనం అరేంజ్ చేసి వాళ్ళకి ఇవ్వాలి. సో ఇది ఓవరాల్ గా డ్రాయింగ్ సంబంధించింది. కమింగ్ బ్యాక్ టు ఆప్టిట్యూడ్ కి వస్తే, ఇయర్ ప్యాటర్న్ ప్రకారం ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ ని తీసేశారు. సో మోస్ట్లీ క్వశ్చన్స్ ఏమొస్తాయి అంటే, ఒకటి నాన్ వెర్బల్ మీన్స్ అంటే బొమ్మలు ఇచ్చి దాని నుంచి మనము ఆన్సర్ ఇవ్వగలగాలి. 2 వెర్బల్ రీజనింగ్. సో దే గో ఫర్ సినానియమ్స్, యాంటోనియమ్స్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ ఎక్సెట్రా ఎక్సెట్రా. దాంతో పాటు బిల్డింగ్ కన్స్ట్రక్షన్, బిల్డింగ్ మెటీరియల్స్, ఆర్కిటెక్ట్స్ వాళ్ళు చేసిన ప్లేసెస్, వీటితో పాటు జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ చిన్న చిన్న క్వశ్చన్స్ వస్తాయి. ఈ 120 మార్క్స్ కూడా 60 కింద డివైడ్ చేశారు. 15 మార్క్స్ వి దే హ్యావ్ 4 మార్క్స్ ఆఫ్ each one, 15 questions of 60. Rest of them are all going to be 30 questions with 2 marks. So overall గా 200 మార్క్స్ ఇలా ఉంటుంది. దీనిలో హైయెస్ట్ మార్క్స్ సంపాదించాలి ఈ ఇయర్ అంటే ఇట్ షుడ్ బి ఎనీథింగ్ బియాండ్ 170. ఎందుకంటే అందరికి నార్మల్ గా ఎగ్జామ్ కొంచెం ప్రిపేర్ అయ్యి రాసిన వాళ్ళు కూడా 130s వస్తున్నాయి కాబట్టి యూ షుడ్ స్కోర్ మోర్ దాన్ ఎనీథింగ్. 150 is a good score. ఎనీథింగ్ బియాండ్ 170 is a excellent score ఈ ఇయర్ ప్రకారం. అంతే ప్రీవియస్ ఇయర్స్ అయితే ఎనీథింగ్ 150 was excellent, but now anything beyond 170 is going to be a good score. How to get that good score? First, you need to practice very good in the drawing part. 2-dimensional, 3-dimensional అనేది either మీరు మా కోచింగ్ వచ్చి జాయిన్ అవుతే we can do the point of it. మీ ఓన్ ప్రిపేర్ అవ్వాలనుకున్నా అట్లీస్ట్ టేక్ ఎ గైడెన్స్ ఫ్రమ్ us so that we can help you. That is a free of part of it. So మా దగ్గరకు వస్తే assurance will be there for you that 130 is guaranteed. Anything beyond is how much effort you going to put it on. అలా మిమ్మల్ని తయారు చేస్తాము సో దట్ యుల్ గెట్ మోర్ స్కోర్ ఆఫ్ ఇట్. నువ్వు ఇండివిజువల్ గా గెయిన్ చేయాలి అంటే ఆబ్వియస్లీ యుల్ గో టు లాట్ ఆఫ్ యూట్యూబ్ వీడియోస్ చాలా ఉన్నాయి. సో మావి కూడా యూట్యూబ్ వీడియోస్ ఉన్నాయి. సో అవి కూడా మీరు చూసి నేర్చుకోవచ్చు లేదా వాళ్ళు ఏమన్నా నేర్చుకోవచ్చు. వాళ్ళు ఏంటంటే ఎగ్జామ్ లో ఏ విధంగా వస్తుంది క్వశ్చన్, దానికి మనం ఆన్సర్ ఎలా చేయాలి అనేది ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయరు. దే ఓన్లీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద డ్రాయింగ్ హౌ ఇట్ ఈస్, అది ఎలా మనము చేయాలి అని మాత్రం చెప్తారు. బట్ ఎక్కువ మార్కులు తీసుకురావాలంటే ఏం చేయాలి బేసిక్ గా. సో ఒక క్వశ్చన్, డ్రాయింగ్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనము మాక్సిమం మార్క్స్ సంపాదించాలంటే దానికి కేటగిరికలీ డివైడ్ చేస్తాం. ఎలా ఫస్ట్ ఒక క్వశ్చన్ ఇచ్చారు, ఆ క్వశ్చన్ స్టూడెంట్ అర్థం చేసుకున్నాడా లేదా ఫస్ట్ థింగ్. నెక్స్ట్ అర్థం చేసుకున్న తర్వాత ఆ క్వశ్చన్ ఏమైతే అడిగారో దానికే ఆన్సర్ ఇచ్చాడా లేదా, దానికి 50% ఆఫ్ మార్క్స్ విల్ బి దేర్. మిగతా 25% ఆఫ్ మార్క్స్ విల్ గోస్ టు వావ్ ఫ్యాక్టర్. మీన్స్ ఏదైనా ఒక డ్రాయింగ్ చూడగలే లేదా ఎక్కడైనా మనం ఏదైనా ప్రదేశానికి పోగలే మనం ఆటోమేటిక్ మనకు తెలియకుండా మనమే అంటాం అబ్బా సూపర్ గా ఉంది వావ్. అలా లోపల నుంచి వచ్చేయాలి. అంటే ఆ డ్రాయింగ్ చాలా బాగుండాలని కాదు, ఐడియాస్ షుడ్ బి ఆల్సో. మనం అవుట్ ఆఫ్ ద బాక్స్ ఐడియాస్ మీరు డ్రా చేసి చూపించవచ్చు లేదా మంచిగా డ్రా చేసి చూపించవచ్చు. ఈ రెండింటికి 25% వాల్యూ ఉంటుంది.
మిగతా 25% వాల్యూస్ దేనికి వెళ్తాయి అంటే, ఒకటి ప్రొపోర్షన్ సరిగ్గా ఉన్నాయా లేవా, డీటెయిల్స్ సరిగ్గా ఉన్నాయా లేవా, నీట్నెస్ ఉందా లేదా, దాని తర్వాత ఫైనల్ గా మనం రాసే డ్రాయింగ్ లో బ్రేక్ లైన్స్ ఉండకుండా చూసుకోవాలి. సో ఇది మాక్సిమం స్కోర్ చేయడానికి. రెండో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మనం ఏదైతే డ్రాయింగ్ స్పేస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారో దాంట్లో డ్రాయింగ్ అనేది మినిమం 75% ఇట్ షుడ్ ఆక్యుపై. మీ మొత్తం డ్రాయింగ్ కూడా 75% మినిమం ఆక్యుపై చేయాలి. ఎనీథింగ్ లెస్ దాన్ దాట్ ఆర్ఎల్స్ మీరు 50% యూజ్ చేసుకున్నారు ఆ ఇచ్చిన స్పేస్ ని, ఆ బొమ్మ వేసినప్పుడు చాలా బాగా వేశారు, ఇంకా అంతే, లైక్ ప్రింట్అవుట్ ఎలా వచ్చిందో అలాగే మీరు బొమ్మ గీశారు, కానీ మీకు మార్కులు రావు. ఎందుకంటే మీకు ఆ బేసిక్ సెన్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ లేదు. పాజిటివ్ నెగటివ్స్ అంటారు దాన్ని. సో డ్రాయింగ్ ఎప్పుడైనా సరే ఇచ్చిన స్పేస్ లో 75% కంపల్సరీగా యూజ్ చేయాలి, అప్ టు 90%. ఇది చేస్తే మాత్రమే మీకు 100% ఆఫ్ ద వాల్యూ ఉన్న క్వశ్చన్ కి మీరు ఆన్సర్ ని, దాంట్లో మళ్ళీ అగైన్ మీరు ఆన్సర్ ఇచ్చారా లేదా, వా ఫ్యాక్టర్ ఉందా లేదా, ప్రపోర్షన్స్ ఉన్నాయా లేవా, ఎక్సెట్రా ఎక్సెట్రా అన్ని చూస్తారు. సో ఈ విధంగా మీరు ఫాలో చేస్తే 100% మీరు వేసిన డ్రాయింగ్ కి మార్క్స్ మంచిగా వస్తాయి. నా కమింగ్ బ్యాక్ టు 3-dimensional మోడలింగ్. చాలా మందికి అర్థం కాదు. అది యాక్చువల్ గా మీరు ఆర్కిటెక్చర్ కోర్స్ లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళు ఇచ్చిన మోడల్స్ ని మీరు అటాచ్ చేసుకుంటూ థీమ్ బేస్ చేసుకుని డెవలప్ చేస్తారు. సో ఈసారి ఏం చేస్తున్నారంటే, స్టూడెంట్ ఎలా చేయగలడు అని ఒక అవగాహన కోసం వాళ్ళ మోడల్ తీసుకొచ్చారు. సో అది కొంచెం ఈజీ ప్రాసెస్ యాక్చువల్ గా. యూట్యూబ్ లో ఆల్రెడీ ఉన్నాయి. లేదు అంటే యూ షుడ్ అండర్స్టాండ్ విజువల్ ప్రిన్సిపల్స్. కంటిన్యూటీ అంటే ఏంటి, యూనిటీ అంటే ఏంటి, సో బేసికల్గా హార్మోనీ అంటే ఏంటి, ఈ విధంగా ఉన్న వాటిని మనం ఆ మోడల్స్ ఎలా జనరేట్ చేసుకుంటామో దాన్ని బేస్ చేసుకుని మాత్రమే వీ కెన్ గివ్ దట్ సొల్యూషన్. సో అది ఎవరైతే ముందే ఆల్రెడీ ఒక చిన్నప్పుడు మనం ఒక డ్రాయింగ్ షీట్స్ తీసుకొని వాటితో మోడల్స్ ఎలా అయితే క్రియేట్ చేసుకుంటామో అవి క్రియేట్ చేసుకొని పెట్టుకొని మనం ముందే థీమ్స్ రెడీ చేసుకొని వాటిని అటాచ్ చేసి పెట్టుకుంటే మీకు ఆ ఇబ్బంది అనేది రాదు. ఎగ్జామ్ లో టైం అనేది కలిసి వస్తుంది, ఎందుకంటే మీకు ఆల్రెడీ దాని మోడల్స్ ని జనరేట్ చేశారు కాబట్టి ఈజీగా మీరు దాన్ని సొల్యూషన్ చేసుకోగలరు. సో ఇది ఎవరైతే పాటిస్తారో డ్రాయింగ్ లో 100% అవుట్ ఆఫ్ 80 మార్క్స్ యూ కెన్ స్కోర్ ఈజీలీ 60 to 70 మినిమం. సో ఎవరికైతే డ్రాయింగ్స్ రాదో ఆబ్వియస్లీ వాళ్ళు 30 నుంచి 50 మధ్యలో మాత్రమే స్కోర్ చేయగలరు, అంతకంటే స్కోర్ చేయలేరు. బట్ ఇఫ్ యూ ఫాలో దీస్ గైడ్లైన్స్ 100% you'll score between 60 to 80 between. Coming to aptitude అనేది నాన్ వెర్బల్ దానికి కొంచెం ఇంపార్టెన్స్ ఉంటుంది కాబట్టి ఎవరైతే బాగా ప్రాక్టీస్ చేస్తారో డెఫినెట్లీ వాళ్ళకు మోర్ స్కోర్ చేయడానికి వీలు పడుతుంది. సో దాంట్లో ఏంటంటే మీకు అర్థమయ్యే ఉంటుంది, దానిలో నాన్ వెర్బల్ ఏం చూస్తారు, టాప్ వ్యూస్ కానీ, ఫ్రంట్ వ్యూస్ కానీ, సైడ్ వ్యూస్ కానీ, ఓపెనింగ్ ద బాక్స్ కానీ, కౌంటింగ్ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్, ట్రయాంగిల్స్ ఎక్సెట్రా. దెన్ సిరీస్, ఒక 5 బొమ్మలు ఇచ్చి నెక్స్ట్ ఏం వస్తుంది, ఎనాలజీ 3 బొమ్మలు ఇచ్చి ఒక క్వశ్చన్ మార్క్ ఇచ్చి వాట్ కుడ్ బి, దాని తర్వాత క్లాసిఫికేషన్ మీన్స్ ఆర్ ఫిగర్ అవుట్ అది చేయడానికి, బ్లడ్ రిలేషన్స్. దీంతో పాటు వన్ మోర్ ఇంపార్టెంట్ టాపిక్ ఈస్ కాల్డ్ అరిథమెటిక్ మ్యాథ్స్. మనం 7th, 8th, 9th క్లాస్ లో చేసిన మ్యాథ్స్, ప్రాఫిట్ రేషియోస్ కావచ్చు, స్పీడ్ డిస్టెన్స్ టైం బేస్ మీద కావచ్చు, లేదా ఏజ్ మీద కావచ్చు. సో ఇలా వాటి మీద ఎవరైతే పట్టు ఉంటుందో డెఫినెట్లీ దే కెన్ స్కోర్ మాక్సిమం నెంబర్స్ అవుట్ ఆఫ్ ద 120. సో మీరు ఈ రెండింటి మీద ఫోకస్ చేస్తే మీద అంతా చదువుకోవడమే, ఎందుకంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్, బిల్డింగ్ మెటీరియల్ ఈజ్ ఓన్లీ దట్. మీరు చదువుకోవడం ఏదో ఒక బుక్ నుంచి కానీ ఆన్లైన్ లో కానీ చదువుకోవచ్చు. ఇవన్నీ మా దగ్గరకు వస్తే ఇవన్నీ మీకు రెడీగా అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి మీరు ఇంకొకటి ఏమీ చేయాల్సిన అవసరం ఉండదు. యూ జస్ట్ ఫోకస్ ఆన్ దట్, చదువుకోవచ్చు అంతే. ఇంత చదవాల్సిన అవసరం లేదు, ఇంతే చదువుకోండి, పర్ఫెక్ట్ గా ఎగ్జామ్ లో ఏమొస్తుందో అదే చదువుకోవచ్చు. ఇది మా కలర్స్ అకాడమీ తరఫు నుంచి we are giving that promise you that when you join with us 100% you'll score maximum in the NATA exam.